హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. సుగాలి ప్రీతి గత 5 ఏళ్లుగా ఈ పేరు సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ పరంగా చాలా పెద్ద ఎత్తున వినిపించినటువంటి పేరు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కావచ్చు, ఆ తర్వాత రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసము రాజకీయ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ పేరు వినిపిస్తూ ఉన్నారు. ఒక తల్లి తన పోరాటానికి నిదర్శనంగా గత కొంతకాలంగా తన కూతురికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి న్యాయం చేయండి అంటూ కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఆమె తిరిగినటువంటి తిరుగుడు అంతా ఇంత కాదు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, అధికారాలు మారుతూ వచ్చాయి, అధికారులు మారుతూ వచ్చారు, పోలీసులు మారుతూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆమెకు కావచ్చు, ఆమె కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఆమె కూతురు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. అయినప్పటికీ కూడా ఆమె మాత్రము పోరాటం చేస్తూనే ఉంది. తన కూతురికి సంబంధించి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి శిక్ష విధించాలంటూ కూడా ఆమె స్టిల్ పోరాటం కంటిన్యూ చేస్తుంది. రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలకు సంబంధించో లేదంటే ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వాలను విమర్శించడానికి వాడుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. కనీసం దీని మీద ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి విచారించాలనేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ తల్లి మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతూ వచ్చింది. ఆమె వీల్ చైర్ యాత్రను నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను, నా కూతురికి న్యాయం జరిగే వరకు కూడా నా పోరాటాన్ని ప్రారంభిస్తూనే ఉంటాను, నా పోరాటాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను అంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు. పార్వతి గారు నాతో ఉన్నారు, సుగాలి ప్రీతి గారి తల్లి. ఆమెతో మాట్లాడి ఆమె మళ్ళీ ఎందుకు పోరాటాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు, గతంలో చాలామంది రాజకీయ నేతలను కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన వ్యక్తిని ఆమె కలుస్తూ వచ్చారు. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏం న్యాయం జరగలేదా, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి అశోక్ గారు. మేడం, నేను ఆల్మోస్ట్ ఒక 7-6 ఇయర్స్ నుంచి మీరు కావచ్చు, మీ పోరాటాన్ని కావచ్చు, గత ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలామంది మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీరు మాత్రం అధికారంలోకి వచ్చినట్టు ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నా, మీరందరూ ఆ రాజకీయ నేతలందరినీ కలుస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మీకు కనీసం ఒక అడుగన్నా ముందుకు పడిన పరిస్థితి కనిపిస్తుందా? సార్, నా కూతురు సుగాలి ప్రీతి 2017లో అతి దారుణంగా చంపబడింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి నిన్న 19కి పూర్తిగా నా కూతురు మాకు దూరమై 8 సంవత్సరాలు అయింది సార్. ఈ 8 సంవత్సరాల్లో నా గోడుని మీరు చెప్పిన విధంగా ప్రతి ఆఫీస్కి, ప్రతి ప్రజా ప్రతినిధికి, ప్రతి నాయకుడికి, ప్రతి ప్రతిపక్ష నేతలకి, ప్రతి ఆఫీసర్లకి కూడా చెప్పి విసిగి వేసారిపోయాను సార్. ఇప్పటి వరకు న్యాయం అనేది జరగలేదు. ఇంకా న్యాయం జరుగుతుందా లేదా అనే విసిగి వేసారిపోయి నేను ఇంకా నా వీల్ చైర్ యాత్ర పోరాటం చేయాలని మొదలు పెట్టాను సార్. మేడం, కానీ మేడం, నాకు ఇప్పుడు మీరు 8 ఇయర్స్ అని చెప్తున్నారు. ఈ 8 ఇయర్స్లో నాకు తెలిసి 2 ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది మూడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మూడోసారి కూటమి ప్రభుత్వము. ఈ రాజకీయ నాయకులందరినీ కూడా మీరు కలుస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇప్పుడున్నటువంటి నేతలందరినీ కలుస్తూ వచ్చారు. వీళ్ళందరూ అప్పుడు మీకు చెప్పింది ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్క నాయకుని నేను కలవడం జరిగింది. నేను ఏదైతే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో, ఏదైతే నా అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తప్పుదోవ పట్టించారో అవన్నీ రిపోర్ట్స్ కూడా తీసుకొని పోయి విత్ ఎవిడెన్సెస్ తో ప్రతి నాయకుడికి నా గోడు విడిపించుకొని నేను ప్రతి నాయకుడిని న్యాయం అడుక్కున్నాను సార్. కానీ ఇప్పటి వరకు కూడా అంటే మేము సుగాలి ప్రీతి కేసు ఎస్పెషల్లీ ప్రతిపక్షంలో ఉన్న నేతలకు మాత్రమే కనిపిస్తుంది. కానీ ప్రతిపక్ష హోదాలోంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత నా సుగాలి ప్రీతి కేసు వారి నోటి నుండి కనుమరుగైపోతుంది, వాళ్ళ మైండ్ లోంచి కూడా కనుమరుగైపోతుంది సార్. ఇంకెంతకాలం ఈ పోరాటం చేయాలి, ఇంకెంతకాలం వీళ్ళని నమ్మి నేను మోసపోతున్నానని అనుకొని ఈ 19వ తేదీకి 8 సంవత్సరాలు అయింది కదా సార్. అక్కడి నుంచి సమాధి దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ ను ప్రజల్లోకి అవగాహన తీసుకొని వచ్చి ప్రజలకే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రిపోర్ట్ ను ఏదైతే నేను అధికారులకు ఇచ్చానో, ఏదైతే నేను మరి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వివరించాను, అదే విధంగా ప్రతి జనాలకి, ప్రతి ఊరు వాడ అందరికీ కూడా చెప్పుకుంటూ వెళ్ళి నా గోడును ప్రజల కన్నా కనీసం వినిపించుకుందామని ఈ యాత్ర మొదలు పెట్టాను సార్. మేడం, అంటే మీరు నాకు ఎందుకంటే ఈ కేసును కావచ్చు, ఈ ఇష్యూని కావచ్చు, మెయిన్గా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మీడియాలో కావచ్చు, పొలిటికల్గా పాపులర్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు నాకు గుర్తుంది, ఆయన న్యాయం చేస్తాడని నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు గురించి, నా కూతురికి జరిగినటువంటి అన్యాయం గురించి చాలా సభల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నింటిలో ఆయన మాట్లాడుతూ వచ్చారు, నాకు నమ్మకం ఉందని చెప్పేసి మీరు కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 15 నెలలు పూర్తి చేసుకుంది ప్రభుత్వము. ఇప్పటికైనా సరే ఆయన ఏమన్నా దీని మీద స్పందించో లేదంటే మీరు ఆ తర్వాత ఏమైనా కలవటం కానీ ఏమైనా జరిగిందా?
సార్ 2019లో మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది సార్. అప్పటికి ప్రతిపక్ష నేతల్లో ఉన్నారు అన్నగారు. మరి అన్నగారు ఆ రోజు మేము బలహీనలుగా ఉన్న మాకు చాలా గట్టిగానే సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. మరి అన్నగారు ఎక్కువనే సపోర్ట్ ఇచ్చారు. మరి ప్రతి ఒక్క ఎన్నికల ముందు కానివ్వండి, అంతకంటే ముందు కానీ ప్రతి ఒక్క చర్చలో అంటే ప్రతి ఒక్క సభలో కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. సుగాలి ప్రీతి కంపల్సరీ కూడా వాళ్ళ తల్లి నాకు హీరో లాంటిది. వాళ్ళ తల్లి చేస్తున్న పోరాటానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. మా కూటమి ప్రభుత్వం వస్తే, మా ప్రభుత్వం వస్తే ఏదైతే ప్రభుత్వం మా మా ఏర్పడుతుందో ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు సార్. నిజంగా ఎంతగా సంతోషించామంటే నేను, నా కుటుంబకులు, తర్వాత మా ఎవరైతే ప్రీతికి న్యాయం కావాలని కోరుకున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సార్ ఏమంటారు, అందరూ కూడా సంతోషపడ్డారు సార్. న్యాయం జరిగిపోతుంది, ఇంకా ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా న్యాయం అయిపోయింది, ఒక గంటలోనో అర్ధ గంటలోనో న్యాయం జరిగిపోతుంది, ఒక రోజులో నెల రోజులు అని సంతోషపడ్డ రోజులు అవి సార్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు పూర్తిగా అయిపోయినా కూడా ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి అంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలి కేసుని, ఎవరికైనా విచారించమని చెప్పడం కానివ్వండి, ఏది జరగడం లేదు సార్. అతి దారుణమైన పరిస్థితి ఏంటి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే మేము జూలైలో అన్నగారిని కలవడం జరిగింది. మీరు అది ఏదైతే క్లిప్పింగ్స్ చూపిస్తున్నారో అది జూలై 27న మేము 2024లో వెళ్ళి కలిసాం సార్. అతి కష్టం మీద పోరాడి మరి అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరిగింది. మరి అన్నగారు అయితే నిజంగా అమ్మ గతంలో మీకు మాట ఇచ్చాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పడం అయితే ఉంది సార్. కానీ మాటల్లో పని జరగదు కదా సార్. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు సార్. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, నా కూతురికి న్యాయం సార్. నా కూతురికి అన్యాయం చేసిన దోషులకు ఎప్పుడు శిక్ష వేస్తారు, ఎలా శిక్ష వేస్తారు అనేది మేము ఎదురు చూస్తున్నాం సార్. కానీ ఇప్పటి వరకు కూడా అవి కళ్ళల్లాగా మిగిలిపోతున్నాయి కానీ అవి నిజ రూపంలో రావడం లేదు సార్. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత అన్నగారు చెప్పారు, అమ్మ హోమ్ మినిస్టర్ గారిని వెళ్ళి కలవండి అని. అన్నగారు చెప్పిన విధంగానే మేము హోమ్ మినిస్టర్ గారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది సార్. కలిసి నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. మరి మేడం కూడా ఏమన్నారంటే, అమ్మ ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం అయితే చేస్తామని చెప్పారు సార్. మాట ప్రతి ఒక్కరు ఇస్తున్నారు సార్, కానీ దాన్ని నిలబెట్టుకుంటున్న నాయకులు ఎవరు చెప్పండి సార్. ఒకవేళ నిలబెట్టుకొని ఉంటే కనుక ఇప్పటి వరకు కూడా నా గోడు మీలాంటి అందరూ సపోర్ట్ చేసి ఇంతవరకు తేవాల్సిన అవసరం లేదు కదా సార్, న్యాయం జరిగిపోతే. డెఫినెట్గా 8 ఏళ్ల నుంచి మీరు పోరాటం చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. చాలామంది కాంప్రమైజ్ అయిపోతారు, సరే బిడ్డ పోతే పోయింది ఇంకెందుకు, మనం ఉన్నంతకు బాగుపడదాం, మనం ఉన్నంతకు జాగ్రత్తగా ఉందాం అని ఆలోచిస్తారు. కానీ నా కూతురికి ఒక అన్యాయం జరిగింది, నా కూతురు లాంటి మరొక ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయా, రాజకీయ నాయకులు మాట్లాడతారా, వాళ్ళు మద్దతు ఇస్తారనేది పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా గొప్ప పోరాటం. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మేడం అంటే గతంలో దీన్ని పొలిటికల్గా వైస్ చేసుకుంటూ వచ్చారు, రాజకీయంగా దీన్ని మార్చుకుంటూ వచ్చారు. వైసీపీ వాళ్ళు టీడీపీ మీద, టీడీపీ వాళ్ళు జనసేన మీద, జనసేన వాళ్ళు మళ్ళీ వైసీపీ మీద. అంటే మీ కూతురు అంశాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారో, మీరు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో అది మాకు అందరికి అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటారు? మీరు దీని వెనకాల ఎవరన్నా పొలిటికల్కి సంబంధించిన పెద్ద పెద్ద నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? సరే, ఈ 8 ఏళ్లలో మీరు అన్నట్లుగా చాలా మంది పేరెంట్స్ అంటే నా కూతురు కంటే ముందుగా ఆ స్కూల్లో చాలా జరిగాయి సార్. అవి ఏవి బయటికి రాలేదు, అవి బయటికి రానివ్వకుండా చేశారు. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ యాజమాన్యం వాళ్ళు, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళు ధనవంతులు, మరి పెద్ద కులానికి చెందిన వారు. మరి అదే విధంగా వాళ్ళకి పొలిటికల్ పవర్ చాలా ఉంది సార్. ప్రతి పార్టీలో వాళ్ళకి పెద్ద పెద్ద బడాబాబులే వాళ్ళకి వెనకలు ఉన్నారు. అందుకనే ఇంతవరకు నా కేసుకి న్యాయం జరగడం లేదు సార్. సరే, ఈ 8 ఏళ్లలో సార్ నన్ను డబ్బుతో కొనాలని చూశారు, అది కాలేదని ఇంట్లో దొంగతనం దాడి చేపించారు, దానికి భయపడలేదు. అన్నిటికంటే హీనమైంది ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా నన్ను క్యారెక్టర్ అసైన్ చేశారు, దానికి మేము బెదరలేదు. మమ్మల్ని పలు విధాలుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కానీ, మీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా కూడా మీ కేసుకి న్యాయం జరిగదని చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళే కానీ ఒక్కరైనా అవును కదా, ఈ అవిటిది ఇంతగా పోరాడుతుంది కదా, ఈమె కోరుకుంటున్నది ఎవరి ఆస్తులు కానీ ఎవరి ఏవి అడగట్లేదు కదా, న్యాయమే కదా. నిజంగానే ఒక చిన్న పిల్ల 14 సంవత్సరాల గిరిజన పిల్లను అంత దారుణంగా విద్య అనే ముసుగులో చంపేస్తున్నారు కదా అని ఒక్క నాయకుడికి గాని ఒక్క అధికారికి గాని పడడం లేదు సార్. ఆ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అమ్మాయిల డార్మెంట్ లో. ఇది ఎంత దారుణమైన విషయం సార్.
14 సంవత్సరాలు ఏమీ తెలియని వయసులో సెక్షువల్ గా వాళ్ళు హరాస్మెంట్ చేస్తున్నారని ఒక తల్లి పదే 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 చెప్పుకోవడానికి నాకు నరకన యాతన ఎంత ఉంటుంది సార్. అయితే కూడా నా కూతురికి పట్టిన దుస్థితి ఇంకెవరికి పట్టకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ పోరాటం చేస్తున్నాం సార్. సరే, 8 ఏళ్లలో మీరు చెప్పిన విధంగా నేను ప్రతి ఒక్క నాయకుడి కాళ్ళు పట్టుకొని అడిగాను సార్, సార్ న్యాయం చేయండి సార్ నా కూతురికి. సార్ అన్ని ఆధారాలు ఉన్నాయి సార్, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేసు నిర్వీర్యం చేస్తున్నారు సార్ అని చెప్పి వేడుకోవడమే గాని అందరూ నెత్తి మీద మాటలు తీయని మాటలు చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పడమే గాని ఇంతవరకు న్యాయం అనేది నా దరిదాపుల్లో కూడా రావట్లేదు సార్. మేడం, ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఏంటి అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారా, లేకపోతే ఏంటి వాళ్ళందరూ కూడా పొలిటికల్గా డబ్బు ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి మిమ్మల్ని దౌర్జన్యం చేసో లేదంటే అసలు మీ ఈ కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారా? సార్, అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళకి పొలిటీషియన్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకు ఉన్నారు సార్. ఇదే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి పెద్ద పెద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన వెనకలు ఉన్నారు సార్. ఆ స్కూల్లో చాలా ఇలాంటివి అబ్యూజింగ్ పిల్లల మీద జరుగుతున్నాయి సార్. వీళ్ళు చాలా అంటే ఒక ప్రభుత్వాన్ని కూడా శాసించగలిగే అంత పెద్దవాళ్ళు సార్. అందుకే ముద్దాయిలు నిజంగా సినిమాలో డైలాగ్ చెప్పినట్ల న్యాయం అనేది బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలవంతంగా ఉండడానికి నా కేసే ఉదాహరణ. నేనే ఉదాహరణ సార్. పక్క రాష్ట్రంలో జరిగిన ప్రియాంక రెడ్డి గారికి సార్ ప్రాణానికి ప్రాణం జరిగిపోయింది సార్. అవతల వాళ్ళు చేసిన వాళ్ళు నిరూపించలేదు, అది నిజమో కాదో తెలియదు, కానీ ఏది ఏమైనా కూడా ప్రాణానికి ప్రాణం జరిగిపోయింది సార్. మరి నా కూతురికి జరిగిన అన్యాయం కూడా అట్లాంటిదే కదా సార్. 14 సంవత్సరాలు సార్. విద్య అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళని మేము నమ్మి మనం పిల్లల్ని వదిలిపెడతాం సార్. ఈ రోజు అంతో ఇంతో చదువుకొని మంచిగా పొజిషన్ లో సార్ అట్లాంటి నా కూతుర్ని అలా చేసిన ఈ ముద్దాయిలను ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఈ ప్రతినిధులు, ఈ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు అర్థమవుతుంది కదా క్లియర్ కట్గా. ఆ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మీరు చెప్పినటువంటి ఆ స్కూల్ యాజమాన్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా డబ్బును చూపించో లేదంటే అధికారాన్ని చూపించో ఈ కేసును తప్పుదావ పట్టించడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకో ఎంపీలకో వాళ్ళు ఎన్నికల్లో ఫండ్ ఇచ్చో ఆ డబ్బులు ఇచ్చేసో వాళ్ళు ఇక్కడ కేసును ఆపేస్తున్నారు. క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు లేదంటే మీలాంటి వికలాంగులు ఏం చేయలేరని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు, కానీ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరికీ మేము అందరం అండగా ఉంటాం. మీ కేసుకు సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులు టేకప్ చేశారో వాళ్ళందరూ పొలిటికల్గా వాడుకుంటున్నారు, వాళ్ళందరూ రాజకీయంగానే ఈ కేసును చూస్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి రాజకీయ నాయకులు మీరు ఈరోజు రాజకీయంగా ఈ కేసును వాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపు ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి జరిగితే మిమ్మల్ని జనాలందరూ కూడా రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నించే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం చాలా బాధాకరం. మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను వార్న్ చేస్తున్నాను, ఈహా టీవీ నుంచి నేను వార్న్ చేస్తున్నాను. మీరు ఒక మహిళనో లేదంటే వికలాంగురాలనో ఆమె ఏం చేయలేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదు, ఆమె వెనకాల మీడియా ఉంటుంది, సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది. మేడం, ఇంకో విషయం, మీరు వీల్ చైర్ యాత్ర అంటూ కూడా ప్రారంభిస్తూ వచ్చారు. ఏంటి అసలు దాని పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అది కూడా ఒకసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ప్రజల నుంచైనా సోషల్ మీడియా నుంచైనా మీకు ఒక సపోర్ట్ వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాను. సార్, ఇదే ఈ ఏదైతే నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయో, నాకు ఏదైతే నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ ని ప్రతి ప్రజలకి, ప్రతి ఊరు వాడ తెలుసుకోవాలి సార్. అసలు సుగాలి ప్రీతి అంటే ఎవరు, సుగాలి ప్రీతి కేసుకి ఏమైంది, సుగాలి ప్రీతికి ఎవరు ఏం చేశారు, ఎలా ఈ కేసును తారుమారు చేశారు, ఎందుకు ఈ వికలాంగురాలు ఇంత దూరంగా ఇంత ప్రయాసపడుతుంది ఇంత కాలంగా అనేది ప్రతి ఒక్క ప్రజలకి తెలియాలి సార్. అందుకు తెలియాలని కాబట్టే సార్ నేను సుగాలి ప్రీతి పోరాట వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టాను సార్. వీల్ చైర్ యాత్ర అంటే అందరు పాదయాత్ర చేస్తారు కదా, వీల్ చైర్ యాత్ర అని అనుకోవచ్చు సార్. నేను ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు కూడా వేయలేను సార్. కాబట్టి నా వీల్ చైర్ లో కూర్చొని నా వీల్ చైర్ నుంచే, అందుకే నేను ఈ వీల్ చైర్ యాత్ర అనేది మొదలు పెట్టాను సార్. ఈ కర్నూలు ప్రీతి సమాధి దగ్గర నుంచి అమరావతి సెక్రటరియట్ వరకు సార్ ప్రతి ఊరు వాడ ప్రతి గ్రామంలో సార్ ప్రీతి గురించి చెప్పుకుంటూ వెళ్ళి, ప్రీతి కేసుకి ఎలా అన్యాయం చేశారో చెప్పుకుంటూ వెళ్ళే యాత్రని ఈ పోరాట యాత్ర సార్. అయితే ఇది జూలై 1వ తేదీ మేము హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి మేము పర్మిషన్ లెటర్ పెట్టుకోవడం జరిగింది సార్. సార్ ఇట్లా 19 నుంచి మేము వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నాం సార్. మాకు మీరు వితిన్ 7 days లో మాకు మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది, మీరు ఇస్తే మేము మీరు ఒకవేళ ఇవ్వకుంటే మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని మేము ఇవ్వడం జరిగింది సార్.
కానీ 2 నెలలు కాలయాపన చేసి జాప్యం చేసి రేపు వీల్చైర్ యాత్ర చేస్తారనగా ముందు రోజు అంటే 18 ఆగస్టు 2020 రాత్రి 8 గంటలకు పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదని హాస్యాపదంగా మాకు లెటర్ నోటీస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది సార్. సార్ ఏంటి సార్ సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తున్నారు, మరి అమరావతి రైతులు పాదయాత్ర చేశారు, వాళ్ళకి అడ్డుకోలేని వాళ్ళు మాకెందుకు సార్? నేను మీరు ఇప్పుడు కేసులో కరెక్ట్ గా మీరు చేసి ఉంటే ఇన్వెస్టిగేషన్ మీరు న్యాయం చేసి ఉంటే ఇదే ప్రభుత్వం మరి ఎందుకు నన్ను అడుగడుగునా సార్? సార్ నా వెంట వచ్చిన ప్రతి మహిళను సార్ మా కర్నూలులో పోలీసులు ఎంత హీనంగా మాట్లాడారంటే అంత హీనంగా మాట్లాడారు సార్. నువ్వు ఈ కేసులో నడిస్తే నీ కేసులు వస్తాయి, నీ మీద కేసులు పడతాయి, నువ్వు కోర్టుకు వెళ్లాల్సి ఉంటది, నీ జీవితం నాశనం అవుతుందని ప్రతి ఒక్క మహిళని బెదిరించారు సార్. ఈవెన్ అన్నం తింటుంటే కూడా సార్ వాళ్ళు పెట్టిన అన్నాన్ని కూడా లాక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఇంత దారుణమైన పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు సార్. సార్ ఇదే నేను మీడియా ద్వారా నేను మరి ప్రభుత్వానికి అడుగుతున్నాను సార్, ఇదే లోకేష్ బాబు గారిని అడుగుతున్నాను సార్, మరి మీ నాన్నగారైన నారా చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు బాధ కలిగి అదే మీరు ఏమంటారు జైలు దగ్గర మీరు నిరసన ప్రదర్శించారే, మరి అదే నిరసన నా సుగాలి ప్రీతి కోసం ఒక తల్లి నేను చేయకూడదా సార్? ఎందుకు ఇంత కక్షపూర్వకంగా ప్రభుత్వం మా మీద సాధిస్తుంది చెప్పండి సార్. ఇదే లోకేష్ బాబు గారు వారి కుటుంబం మీద అన్న మాటలందరినీ రెడ్ బుక్ లో రాశారే, మరి సుగాలి ప్రీతి హంతకుల పేర్లు లేవా సార్? ఎందుకు లేవు సార్? అంటే ఒక గిరిజన పిల్ల, వీళ్ళు ఓట్లకు మాత్రమే పనికొస్తారు, ఏదో చిన్న కులము, ఏదో డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేయొచ్చులేని ఇవి మర్చిపోవాలి సార్. మాకు హక్కు ఉంది, మాకు మాన ప్రాణాలు మాకు కూడా అందరితో పాటు సమానమే సార్. ఎప్పుడన్నా అలాంటి ఆఫర్స్ చేశారా మేడం? మీకు డబ్బులు ఆఫర్ చేసి కేసుని విత్డ్రా చేసుకోండి అని అలాంటివి ఏమన్నా? సార్ పోస్ట్ మార్టం జరిగి పాపను భూస్థాపన చేసిన రోజే స్కూల్ వాళ్ళు ₹1 దగ్గర తీసుకొని వచ్చి సార్ ఎంతగా అంటే మేము అందరూ పడుకున్న తర్వాత 12 గంటలకు వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేసి తెల్లవారుజాము 4 గంటల వరకు మీటింగ్ చెప్పి మీ పాపే చనిపోయింది, రేపు మీ మీద బ్యాడ్గా రావచ్చు, మీ పాప మీద బ్యాడ్గా రావచ్చు, మీరు ఎంత పోరాడినా కేసుకైతే న్యాయం జరగదు, మీ పాపని చనిపోయింది కాబట్టి అని బెదిరించి మరి డబ్బులకి లొంగిపోమన్నారు సార్. కానీ సార్ నేను నా కూతుర్ని అమ్మదలుచుకోలేదు. ఒకవేళ నా కూతురే చనిపోయింటే చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పాను. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎటువంటి బెదిరింపులకు చాలా ప్రలోభ పెట్టారు, చాలా భయపెట్టారు, నా ఉద్యోగరీత్యా నన్ను భయపెట్టారు, నాకు అన్ని చేశారు సార్. ఇది చెయ్యలేదు అనడానికి ఏది లేదు సార్. కానీ నేను శారీరకంగా వికలాంగురాలు కానీ నన్ను మానసికంగా వికలాంగురాన్ని కాదు సార్. నేను నా ప్రేమ నా కూతురు మీద పెట్టుకున్న ప్రేమ మేడం మీరు ₹1 కోటి ఆఫర్ చేసి మీరు నా కూతురి కంటే ₹1 కోటి ఎక్కువ కాదని చెప్పేసి మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు. మీరు శారీరకంగా వికలాంగురాలేమో కానీ మానసికంగా అయితే ఖచ్చితంగా కాదు. వికలాంగులు ఎవరైతే ఇప్పుడు మీకు ఆ హామీ ఇచ్చి రాజకీయాల్లో మీ కేసుని వాడుకున్నారు చూసారా, వాళ్ళు వికలాంగులు. వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడాలి. మీ కేసుని మీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నారు చూడండి, వాళ్ళందరూ వికలాంగులు. మీ కేసుని రాజకీయం కోసం మాట్లాడుకొని రాజకీయంలో గెలిచిన ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పదవులు ఆరంభిస్తున్నారు చూసారా, వాళ్ళు వికలాంగులు. మీరు ఖచ్చితంగా వికలాంగులు కాదు. చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. అలా నేను నా కూతురు మీద పెట్టుకున్న ప్రేమ సార్ అందరూ కూడా సార్ ఇంత అప్పులు చేసుకుంటున్నావు, నీకు ఇంకా పిల్లలు ఉన్నారు, నువ్వు చచ్చిపోయే స్థితికి వస్తావు అని అందరు మా చుట్టాలందరూ ఒక్కరోజు కాదు సార్ అందరూ ఏడుస్తున్నారు సార్. కానీ ఒకటే సార్ నేను కోరుకునేది ఒకటే, రేపు ఆ పిల్ల నా కూతురు బ్రతికి ఉంటే ఒక మంచి పొజిషన్ లో చదివియాలంటే కూడా డబ్బు పెట్టాల్సిందే, ఒక మంచి అతనికి ఇచ్చి పెళ్లి చేయాలంటే కూడా డబ్బు పెట్టాల్సిందే. కానీ ఆ డబ్బు ఇప్పుడు నేను నా కూతురు న్యాయం కోసం పెడుతున్నాను సార్. మేడం ఖచ్చితంగా మేడం దీన్ని మీరు బాధపడాలో మేము బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి సొసైటీలో ఉన్నందుకు పోలీసు వ్యవస్థలు రాజకీయ నాయకులే వాళ్ళు సరిగా స్పందించలేక రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకొని ఈరోజు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొంగు చాచి అడుగుతున్నారు చూసారా. ఇంతకంటే దౌర్భాగ్య స్థితి మన భారతదేశంలో ఉందంటేనే ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా తెలియాలి. వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించాలి. మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజకీయాల కోసం ఈరోజు ఈ పాపని 14 ఏళ్ళ ఒక పసి పాపని అమానుషంగా అమానవీయంగా ఒక కాలేజీకి సంబంధించిన యాజమాన్యము ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసినా కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. 8 సంవత్సరాలుగా కాళ్ళు లేకపోయినా కానీ ఆ తల్లి పోరాటం చేస్తుందంటే ఆ పోరాటానికి మనం ఇచ్చే విలువ ఇదేనా అనేది కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ మేడం ఇప్పుడు మీరు పోరాటం చేస్తూ ఉంటున్నారు, మీకు ఆ ధైర్యం ఉందా? మీరేమో
మానసికంగా మీరు సిద్ధమై ఉన్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నాకైతే మీరు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఆ పోలీసులు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపించట్లేదు. అట్లీస్ట్ మీ వినతి పత్రాన్ని ఆ పోలీసులు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా తీసుకుంటారని అయితే నాకైతే అనిపించట్లేదు. సార్ ఎవరు అడ్డుపడినా సార్ నేను సార్ ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు సార్. తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వాళ్ళ ఇంట్లో అమ్మగారు కావచ్చు, అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళకి ఈ కేసు అవసరం లేదు. ఇప్పుడు నా కుటుంబంలో పోగొట్టుకుంది నా ప్రీతిని నేను కదా సార్. నాకు కడుపు కోత ఉంటది సార్. ఒక తల్లి ఒక తండ్రి మేమిద్దరమే సార్. ఎవ్వరు మా వెనకల వచ్చే వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు, రానికుండా చేస్తున్నారు. నాకు నా భర్తకు తప్పదు కదా సార్. సార్ తల్లిదండ్రులమైన మేము ఎంత కష్టమైనా కానీ మేమిద్దరమే వెళ్తాం సార్. ఎవ్వరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే వీళ్ళు బెదిరించేదాన్ని, అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా హైకోర్టుకి వేసాం సార్. రేపు తీర్పు ఉంది. మరి ఆ తీర్పు ఏమొస్తుందో చూసుకొని సార్ రేపు నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా సార్ ఎవరు అంటే అందరు వచ్చిన వాళ్ళందరినీ వీళ్ళు బెదిరిస్తున్నారు. మరి బెదిరించిన వాళ్ళు బెదిరిపోతారు, లేదు మాతో సపోర్టింగ్ గా ఉన్న వాళ్ళు వస్తారు సార్. వాళ్ళని వెంట వేసుకొని ఒకవేళ ఎవరు రాకపోయినా నేను నా భర్త మాత్రం ఖచ్చితంగా ఈ వీల్ చైర్ యాత్రను సార్, అది మాటలు ఇచ్చి అంటే మీకు ఇంకా మేము చేస్తాము మీరు ఇంకా స్టాప్ చేయండి అనేది కాదు సార్. ఖచ్చితంగా ముద్దాయిలకు శిక్ష పడేంత వరకు ఆ ముద్దాయిలకు సహకరించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయితే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముద్దాయిల జాబితాలో చేర్చి వాళ్ళకు కూడా శిక్ష వేసేంత వరకు కూడా నేను ఈ పోరాటం చేస్తాను సార్. ఈ కేసులో అధికారులు కూడా ఉన్నారైతే మీ ప్రకారం సార్ ఇప్పుడు ఏ కేసుకైనా కీలకమైన రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని, తర్వాత ఇక్కడ ప్రెషర్ పడి చనిపోయిందని క్లియర్ కట్ గా ఇది వాళ్ళు చూపిస్తున్న శారీతో కాదు, ఏదో నైలాన్ వైట్ తో కానీ లేదంటే టెంకాయ పీస్ తో కానీ వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి సార్. మరి అదే విధంగా సైటాలజీ రిపోర్ట్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, సెమెన్ దొరికింది అనే రిపోర్ట్ సార్. సరే అదే ఇంకొకటి హిస్టోపెథాలజీ రిపోర్ట్ సార్. హిస్టోపెథాలజీ రిపోర్ట్ వచ్చేసి లిగేచర్ మార్క్ గురించి చెప్తుంది సార్, అది శారీది కాదు అని. సిడిఎఫ్డి రీసెంట్ గా 2020లో మరి సెంట్రల్ డిఎన్ఏ లో కూడా డిఎన్ఏ ఈల్డ్ అయింది సార్. ఇన్ని రిపోర్ట్లు పెట్టుకొని కూడా ఒక గిరిజన పిల్లకు న్యాయం చేయడం లేదంటే మరి ఈ వ్యవస్థలో లోపం ఉందో మరి చేసిన ముద్దాయిలు బలవంతులో అర్థం చేసుకునే పరిస్థితికి మనం ఇంకా రాలేదేమో సార్. వ్యవస్థలు కాదు మేడం, చేసిన మీ ముద్దాయిలు ఏంటంటే డబ్బు ఉంది, అధికారం ఉంది, మనం ఏదైనా చేయగలం, మీలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు 8 సంవత్సరాలుగా మీరు ఎక్కడా కూడా ఒక్కడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మీరు నిద్రపోతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళైతే నిద్రపోరు మేడం. వాళ్ళైతే కనీసం ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పేసి నేనైతే అనుకోను. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఎప్పుడూ ఆ భయం ఉంటుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే మనం వేయకపోవచ్చు, న్యాయస్థానం వేయకపోవచ్చు కదా, దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఖచ్చితంగా ఆయన వేస్తాడు. కానీ మేడం మీరు చేసినటువంటి పోరాటానికి ఖచ్చితంగా మద్దతు మేమిస్తాం, మీ అందరికీ సపోర్ట్గా మేముంటాం. మీకు పోలీసులు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సుగాలి ప్రీతి అనేటువంటి పేరు విన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి, సోషల్ మీడియా పరంగా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ పాపకి జరిగినటువంటి అన్యాయం మరొక పాపకి రోజు వందల ఘటనలు మనం చూస్తున్నాం, స్టిల్ ఇంకా చూస్తూ ఉన్నాం కదా మేడం. ఇంకా చాలా మంది మీ జిల్లాకి సంబంధించి మీ ఏరియాకి సంబంధించి చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద కూడా ఇంతవరకు సరిగా స్పందన రావట్లేదు, వాటిని కూడా పట్టించుకునే పరిస్థితులు కనిపించట్లేదు. సార్ ఒకటి సార్, తల్లిదండ్రులుగా నిజంగా ఎన్నో కలలు కంటాం సార్. సార్ యాజ్ ఎ మదర్ గా సార్ ఆ అమ్మాయి నాకు కూతురు అని చెప్పడానికే గాని నాకు తల్లిగా ఉండే సార్. ఎందుకంటే నేను హ్యాండిక్యాప్, ఆ అమ్మాయి చిన్న ఎంత ఒబీడియంట్ గా అసలు ఎంత రెస్పెక్ట్ఫుల్ గా అసలు చాలా చక్కగా చదివే సార్. చక్కగా అసలు 10కి 10 ప్రతి ఏ సబ్జెక్ట్ లో కూడా 100కి 100 10కి 10 తెచ్చుకునే బంగారు భవిష్యత్తు ఉన్న పిల్ల సార్. అలాంటి పిల్లని నాకు కాకుండా అసలు నీళ్లు అన్నం కూడా పెట్టకుండా కిరాతంగా చంపిన ఈ ముద్దాయిలను ఈ ప్రభుత్వాలు అయితేనేముంది, ఈ సీఎం అయితే ఏమి, డిప్యూటీ సీఎంలు అయితే ఏమి, ఎంతైతే ఏమి సార్ వాళ్ళని ముద్దాయిలను రక్షిస్తున్నారు, అదే విధంగా బాధితులను శిక్షిస్తున్నారు సార్. ఇంకెంత కాలం ఇలా ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుందో అర్థం కావడం లేదు సార్. సార్ ఇదే హోమ్ మినిస్టర్ గారికి సార్ నేను ఒక్కసారి విజయవాడకి వెళ్ళి రావాలి అంటే మినిమం నాకు 20,000 ఖర్చు లేని నేను వెళ్ళలేను సార్. అలాంటిది 2 రోజులు ఉండి మరి హోమ్ మినిస్టర్ గారిని కలిసి నా గోడు అంతా వెళ్ళవించుకుంటే ఆమె ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి మరుసటి నెల తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ఉన్న డ్రైవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్నీరు కార్చి ఆమె
ఎంత బాధపడి వాళ్ళకి రావాల్సినవి అట్రాసిటీ నుంచి రావాల్సినవి త్వరగా ఇచ్చేస్తూ వాళ్ళకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేసి విత్ ఇన్ 60 days లో ఇది ఛార్జ్ షీట్ వేసేయాలి, ఇది వాళ్ళ ముద్దాయిలను శిక్షించాలని చెప్పిన మహిళ అనిత గారు మరి ఈ వికలాంగురాలైన ఈ పార్వతి వచ్చినప్పుడు ఎందుకు అంత చొరవ తీసుకోలేదు సార్? సార్ ఇదే హోమ్ మినిస్టర్ గారు మరి సార్ ఇదే గవర్నమెంట్ సార్ మరి హీరోయిన్ నటి ముంబై నటి జత్వాని కేసులో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు సార్. సార్ ఆమె మన సార్ ఆమె మన స్టేట్ కాదు కదా సార్, ఎక్కడి నుంచో వచ్చిన నటి. సరే ఆమెకు జరిగింది కూడా అన్యాయమే, నేను కాదనను సార్, ఒక లేడీగా ఐ విల్ సపోర్ట్ హర్. కానీ నా కూతురు అంతకంటే హీనియస్ కేసు కదా సార్. సార్ ఇదే ప్రభుత్వం మరి అనుకుంటే కనుక మరి జత్వాని కేసులో పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ను వాళ్ళే పిలిపించి విచారించి మరి రిమాండ్కి పంపిస్తున్నారు సార్. మరి నా సుగాలి ప్రీతి కేసులో ఎందుకు సార్ జాప్యం జరుగుతుంది సార్? లోపం ప్రభుత్వంలో ఉందా, లోపం అధికారులలో ఉందా, లోపం ఇప్పుడు ప్రజా ప్రతినిధులలో ఉందా సార్? చెప్పండి సార్. సార్ లోకేష్ గారికి నాకు ఒక న్యాయం సార్, నాకు ఒక న్యాయం ఏంటి సార్? మీరు అదే అంటారు కదా సినిమాలో చెప్పుకునే డైలాగ్ ఉంటాయి, మనం ఆ కులంలో పుట్టడం పాపం, మనకి డబ్బు లేకపోవడం పాపం, మనకు అధికారం లేకపోవడం పాపం, మనం ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడం పాపం, అదే మనం చేసుకున్న పాపం, అంత మించి ఏమీ లేదు. కరెక్ట్ సార్. మేడం ఈ డబ్బు సార్ ఆడపిల్ల విషయంలో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆడపిల్ల విషయంలో చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి. కులం, మతం, భేదం, డబ్బు, పరంపర ఇవేమి చూడకూడదు సార్. సార్ అక్కడ అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం చేసిన వాళ్ళు మన వాళ్ళ అని చూడకూడదు సార్. మన వాళ్ళైనా పరాయి వాళ్ళలాగా చూసి శిక్షించాలి సార్. అప్పుడు సార్ ఇంకొక అమ్మాయి మీద ఎవరు చేయడానికి సిద్ధపడరు సార్. ఇలా జరుగుతూ ఉంటే ఓ సుగాలి ప్రీతి కేసా 8 సంవత్సరాల నుంచి ఆవిటి తల్లి చేస్తానే ఉందిలే, అది అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఈమె ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తదు, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించండి సార్. నేను 8 ఏళ్లుగా ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సార్, ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోలేదు సార్. ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధిని అడుగుతూనే ఉన్నాను సార్. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అదన్నా చెప్పమని చెప్పండి సార్. ఇదో ఈ పలానా చోటికి వెళ్తే కనీసం అక్కడ నీకు న్యాయం జరుగుతుందంటే సార్ నేను నా కష్టమైన నష్టమైన నేను వెళ్ళి అక్కడ కలిసి నా న్యాయం తెచ్చుకుంటాను సార్. మేడం మీరు చేస్తున్న పోరాటం ఆగాల్సిన పరిస్థితి లేదు, మిమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒకవేళ మీ వీల్ చైర్ పోరాటం ఆగినా కూడా మాలాంటి మీడియా ఛానల్స్ మొత్తం మీకు అండగా ఉంటాయి. ప్రతిరోజు మీడియా ఛానల్స్లో కూర్చొని మాట్లాడవచ్చు, మీడియా ఛానల్స్లో కూర్చొని మీ అభ్యర్థులు మిగతా మీడియా ఛానల్స్ చూపిస్తాయో తెలియదు, కానీ మాలాంటి జర్నలిస్టులు మాలాంటి మీడియా ఛానల్స్ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాయి. కానీ ఈ కేసుని ఎవరైతే రాజకీయంగా వాడుకున్నారో, అధికారం కోసం వాడుకున్నారో, ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టు కొంతమంది బ్యూరోక్రసీలు కావచ్చు, లేదంటే ఎస్పీలు కావచ్చు, పోలీసుల వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడా డబ్బుకు లొంగిపోయి, అధికారానికి లొంగిపోయి ఆ తల్లికి న్యాయం జరగకుండా ఆ బిడ్డకి అన్యాయం చేసి ఎవరైతే ఈరోజు ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకరోజు చట్టం ముందు నిలబడకపోవచ్చు, ప్రజల ముందు నిలబడకపోవచ్చు కావచ్చు, దేవుడు అనేవాడు ఉంటాడు, వాడి ముందు మాత్రం ఖచ్చితంగా మనందరం నిలబడతాం. ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం జరగాలి. మేడం మీ వీల్ చైర్ యాత్ర మీరు ఏదైతే చేపడుతున్నారో అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి ఈహా టీవీ తరఫున మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మేడం. మీకు ఖచ్చితంగా ఈహా టీవీ మద్దతుగా ఉంటుంది మీకు, మీ యాత్రకు. అలాగే మీకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ టైం ఇచ్చినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా సారీ. ఎందుకంటే అయిపోయిన ఘటనని కూడా పదే పదే మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా క్షమాపణ కోరుకోవడం తప్ప ఇంకా మాకు అంత మించి ఆప్షన్ కూడా లేదు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇది సుగాలి ప్రీతి గారి తల్లితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.